మేషరాశి వారికి మే మాసం 2026 సంవత్సరంలో మరి మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. శనైశ్వరుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి కొన్ని అడ్డంకులు, కొన్ని సమస్యలు ఇవన్నీ మామూలుగా అవుతూనే ఉంటాయి. అయితే ఆర్థిక లావాదేవీల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా గుడ్డ నిబ్బరంతో మీ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నూతన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యమైనంత వరకు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే అడుగులు ముందుకు పడాలి. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అనేటువంటిది మంచిది. ఇకపోతే వివాహాలు కానటువంటి వాళ్ళు తప్పకుండా మీ ప్రయత్నాలు సాగించండి. మీకు కావలసినటువంటి సంబంధం దొరకటం, ఆ తర్వాత త్వరితగతిన వివాహాలు జరగటం కూడా జరుగుతుంది. ఇకపోతే మరో విషయం ఏంటంటే, నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ భాగస్వాములు కలవాలి అని అనుకుంటే వాళ్ళ విషయంలో బాగా ఆలోచించి వీళ్ళు ఖచ్చితంగా మీతో పాటు చాలా కాలం ఉండగలుగుతారా, మీ యొక్క ఆలోచన విధానానికి వాళ్ళు కట్టుబడి ఉంటారా, వాళ్ళు కూడా మీతో పాటు కష్టపడతారు, మీరు ఆ భాగస్వాములని కలుసుకోవాల్సి వస్తుంది. బంధుమిత్రులతో లేకపోతే ఎవరైనా మిత్రులతో కలిసినప్పుడు మాత్రం కొంచెం మితంగా మాట్లాడి మీ మర్యాదను పెంచుకోవాల్సి వస్తుంది, గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక విందు వినోదాలు, తర్వాత శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలకు దూర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు పరిస్థితులను ఒక్కసారి గమనించండి. మీకు అర్హత ఉండి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటే మాత్రమే అలాంటి ప్రయత్నాలు చేయండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాత్రమే నడవాల్సి వస్తుంది, లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు శిక్షలకు గురి అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరో విషయం ఏంటంటే, ఈ యొక్క చలనచిత్ర రంగం ఏదైతే ఉందో వీళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సిందే. టెక్నీషియన్స్ కి వచ్చేటువంటి ప్రాబ్లం ఏమీ లేదు, కానీ నిర్మాతలకి మాత్రం కరెక్ట్ గా మీరు సరి అయినటువంటి పద్ధతిలో మీరు ఆ విడుదల అనేటువంటి విషయంలో మంచి ముహూర్తాలు చూసుకుని సరి అయినటువంటి అవగాహనతో మీరు అటువంటి మీ చిత్రాలను విడుదల చేస్తే కష్టపడకుండా, నష్టం రాకుండా బయటపడతారు. లేకపోతే మాత్రం నష్టాలను చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హోటల్ వ్యాపారం ఉంది, బ్యూటీ సాలన్స్ ఉన్నాయి, తర్వాత స్పాస్ ఉన్నాయి, తర్వాత నాటక రంగం ఉంది, సంగీతం ఉంది, నృత్యం ఉంది. ఇవన్నీ కూడా ఏది తీసుకున్నప్పటికీ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుని ఆ ప్రకారంగా మీరు చురుగ్గా పనిచేస్తే తప్పకుండా మంచి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. అయితే అన్ని శుభ ఫలితాలు కలగాలి, కష్టపడకూడదు అనుకుంటే మాత్రం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా మాత్రం చదివి తీరాల్సిందే. ఎప్పుడైతే మీరు హనుమాన్ చాలీసా చదువుతారో తప్పకుండా మీకు ఎలాంటి అనర్థాలు చోటు చేసుకోకుండా మీ యొక్క విజయాలను మీరు పొందగలుగుతారు. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.